ప్రజాసేవ అంటే భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఏదంటే తెలుగు రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక రకంగా అన్ని మెండగా చేసినాం. మరి ఇప్పుడు వేరే వచ్చినాక కానీ భారతదేశంలోనే ఒక రాష్ట్రము అత్యంత విలువైన మానవత్వానికి విలువలు ఇచ్చినాడు ఎన్టీ రామారావు గారు. వాళ్ళ తర్వాత వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇదే ఇప్పుడు కూటమిలో ఉండే ముగ్గురు నేతలు ఎవరైనా కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు కానీ, జనం మీద ఇంత మక్కువ చూపడము ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను. కానీ ఇంకా పేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని ఈ పేదరికం అనేది నిర్మూలన చేయాలని నా ఆశాభావం. సూపర్ 6 పథకాల్లో ఒక 2 వదిలినా చిన్న చిన్న పర్వాలేదు, కానీ ఒక 4 మాత్రం చేయాల. ఫస్ట్కి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు ఏదన్నా వ్యక్తిగతంగా ఆలోచిస్తే ముందు వచ్చేసి ఏదో అమ్మ అనేది ఒకటి పెట్టినాడు. మామూలుగా అమ్మఒడి అది కాదు, అమ్మ వందనం అనేది ఒకటి పెట్టినాడు. దాన్ని అమలు చేస్తూ రైతాంగాన్ని, ఆ రైతాంగం కూలీల్ని ఇదే భద్రపరుచుకుంటూ పోతే భారతదేశం అనేది ఒక రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాన్నే చూస్తుంది. తెలుగు రాష్ట్రం అంటే ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడే అనుకుంటే అవి అయ్యేటివి కాదు. కానీ పోలవరం ఒక పక్క, అమరావతి ఒక పక్క చిన్నగా చేయాల. ఒకటే పని అంతానికి వెళ్తానంటే వెళ్ళలేడు. మరి వచ్చే కాలం మనం గెలిచాలా, ఏదైనా ప్రభుత్వం బాగుండాలంటే కింద స్థాయి జనాన్ని చూసుకుంటూ పోతే ఆయన కూడా వ్యక్తిగతంగా బాగుంటుందని నా యొక్క వినపము. నేను 1983 నుండి పార్టీలో ఎన్టీ రామారావు ఆదేశాల మేరకు కానీ, నారా చంద్రబాబు గారు ఆదేశాలకు కానీ, రేపు ఏదో యువతరం అంటున్నారు లోకేష్ గారిని. ఆయన యువతరం అనేది ఫస్ట్ వాళ్ళ తాతని, వాళ్ళ నాయన్ని, ఉండే ప్రజానీకాన్ని చూసుకుంటూ పోతే ఈ రాబోయే కాలంలో అత్యంతమైన విలువలతో కూడిన రాష్ట్రం అవుతుంది. కానీ ప్రధానితో, దేశ ప్రధాని అనే అతని చాలా వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు. మన రాష్ట్రాన్ని బాగా చూసుకుంటాడని నా ఆశాభావం.